అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారు కదండి. కానీ చిన్న చిన్న సంఘటనలు చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. హైదరాబాద్లో ఒక వినాయకుడిని తీసుకొస్తూ ఉంటే లారీ పై నుంచి కింద రోడ్డు పైన పడిపోయింది. వినాయక విగ్రహం అయితే ధ్వంసం అయిపోయింది. ఇంకా వాళ్ళ యూనియన్ వాళ్ళ కమిటీ పిల్లలందరూ కూడా చాలా కన్నీళ్ళు పెట్టుకుని బాధపడ్డారు. అయ్యో, ఇన్ని వేలు పెట్టి మనం విగ్రహాన్ని తీసుకొచ్చాం, ప్రతి సంవత్సరం కూడా చక్కగా చేసుకుంటున్నాము, ఈసారి ఏంటి ఇలా జరిగిందని అందరూ బాధపడ్డారు. మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేశారు. వినాయకుడు పూజలు అందుకోకుండానే ఇలా పండగ రోజునే నిమజ్జనం జరగడం అని అంటే అది చాలా బాధాకరం అనిపించింది. ఇలాగే పిల్లలు కొంతమంది విగ్రహాన్ని తీసుకొస్తూ వాగులో చిక్కుకుని నలుగురో ఏమో చనిపోయారంట. పండగ రాకముందే ఇన్ని సంఘటనలు చూసామని అంటే భయం అనిపించింది, బాధ అనిపించింది. కానీ ఈ 9 రోజులు కూడా ఇటువంటి సంఘటనలు ఏమీ జరగకుండా వినాయకులను పెట్టుకున్న పిల్లలందరూ కూడా క్షేమంగా ఉండాలని, వినాయక నిమజ్జనం ఎక్కడా కూడా అపశృతులు లేకుండా అందరూ చక్కగా జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే పిల్లలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట వర్షాలు పడుతున్నాయి, ప్రమాదం అనేది మనకి ఎటువైపు నుంచి ఎలా వస్తుందనేది మనకు తెలియదు. కానీ మన జాగ్రత్తలో మాత్రం మనం ఉండాలి.